అంటే మతాల మధ్య కూడా గొడవలు జరిగాయి. అంటే శైవ వైష్ణవ మధ్య గొడవలు జరిగాయి, రాజుల మధ్య గొడవలు జరిగాయి. కానీ వృత్తుల మధ్య, తర్వాత ఈ కులాల మధ్య గొడవలు మాత్రం ఎప్పుడూ జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే, ఈ భారతదేశంలో ఈ వృత్తి అనేది వాడు బ్రతకడం కోసం ఏర్పాటు చేసుకునేది. అంటే ఎవడు బ్రతకడం కోసం వాడు ఒకటి ఏర్పాటు చేసుకుంటారు. ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే, ఉదాహరణకి ఒక కుమ్మరి ఉంటే ఆ కుండలు తయారు చేసే ఒక విధానం ఉంటుంది. అతనికి ఈ కుటుంబం మొత్తం సహాయం చేయాలి, అతను ఒక్కడు చేసుకునేది కాదు. వ్యవసాయం కూడా అంతే కదా, మీకు తెలిసిందే కదా. ఇంట్లో భార్య పిల్లలు అందరు సహాయం చేస్తేనే కదా ఎవరు చేయాల్సిన పని వారు చేసినప్పుడు, అంటే ఆ ఇల్లు మొత్తం అతనికి సహాయం చేయాలి. ఇట్లా ఎవరిల్లు వాళ్ళకే సహాయం చేస్తే ఆ తర్వాత పిల్లలు ఏం పని చేస్తారు, అదే పని చేస్తారు కదా. తర్వాత ఇంకొక పని అంటూ అప్పట్లో ఉండేది కాదు. అంటే ఎవరి వృత్తి వాళ్ళకే. ఇప్పట్లాగా చదువుకోవడాలు, ఉద్యోగాలు చేయడాలు ఇవన్నీ ఒకప్పుడు ఉండేవి కాదు కదా. కాబట్టి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ బ్రతికేవాడు. ఎవరి పని వాళ్ళు చేస్తున్నప్పుడు ఆ పనికి సంబంధించిన నియమ నియంత్రణలు, దానికి సంబంధించినటువంటి అడ్డుగోడలు వాళ్ళే ఏర్పాటు చేసుకుంటారు. అది ఎలాగా అంటే, నా కుటుంబానికి, నా కులానికి సంబంధించినటువంటి అమ్మాయిని నా కులానికి సంబంధించిన అబ్బాయికే ఇస్తాను. ఎందుకంటే ఈ అమ్మాయికి ఈ పని తెలుసు, మళ్ళీ అవతలికి వెళ్తే ఎట్లా బ్రతకాలి, ఇంకో పని వాడికి ఇస్తే. అగో ఆ విధంగా మనము సంఘము తన యొక్క రక్షణ కోసం, భద్రత కోసం ఎవరికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నవి ఈ అడ్డుగోడలు. కానీ వీళ్ళందరూ చివరికి ఏం చేస్తున్నారంటే, ఇవన్నీ బ్రాహ్మణులే నిర్ణయించారు. ఎందుకంటే ఈ కులాలన్నింటికి పెద్దగా నువ్వు ఉన్నావు కాబట్టి, నువ్వు పెద్దన్న బాధ్యత స్వీకరించావు కాబట్టి మా మధ్య నువ్వే చిచ్చు పెట్టావు, గోడలు పెట్టావు అంట. ఇది ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఒక పెద్ద దుర్మార్గం అన్నమాట.